ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదికాండము 16వ అధ్యాయంలో అబ్రాము భార్య అయిన శారాయి ఇచ్చిన తప్పుడు సలహా, బుద్ధి తక్కువ సలహా, భక్తిహీనమైన సలహా, అవిశ్వాసపు సలహా, అంతేకాకుండా నిరీక్షణ కోల్పోయే సలహాను ఇచ్చుట ద్వారా అబ్రామును దేవుని వాగ్దాన ఆశీర్వాద నెరవేర్పునకు 13 సంవత్సరములు అబ్రాహామును శారాయి ఇచ్చిన ఆ ఒక అవిశ్వాసపు సలహా అబ్రాహామును దూరము చేసినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా శాశ్వతమైనటువంటి సమస్యలకు కారణముగా అబ్రాహామునకు శారాయి ఇచ్చిన అవిశ్వాసపు సలహా కారణముగా మారినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే దేవుడు ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రాహామునకు శారాయి ఇచ్చిన అవిశ్వాసపు ఆ సలహాను బట్టే నా వాగ్దాన నెరవేర్పు నీ విషయమై ఆలస్యమైందని తెలియపరుస్తూ, ఆ అవిశ్వాసపు సలహాను బట్టి నీవు నా దృష్టికి నిందగలిగిన వానిగా ఉన్నావు గనుక నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా నీవు నడుచుకుంటే నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించడమే కాకుండా నా వాగ్దాన నెరవేర్పుతో కూడిన ఆశీర్వాదం నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు అబ్రాహామునకు ఆ ఆదికాండం 17వ అధ్యాయంలో తెలియపరిచినప్పుడు అబ్రాము వెనువెంటనే ఆ అవిశ్వాసపు సలహా నుండి కొన్ని పరిస్థితుల్లోంచి తాను సరిచేసుకొని దేవుడు కోరే ఆత్మీయతలోనికి వచ్చినప్పుడు 1 సంవత్సరములోనే అబ్రాము భార్య అయిన శారాయిని దర్శించి తన వాగ్దాన ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ వాగ్దానాన్ని నెరవేర్చడానికి త్వరపడి వాగ్దాన పుత్రునిగా ఇస్సాకును దేవుడిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయము ఆదికాండము 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. గనుక శారాయి లాంటి వాళ్ళు ఇచ్చే అవిశ్వాసపు సలహాలకు మన జీవితంలో చోటీయక దేవుడు కోరు ఆత్మీయతను అబ్రాము వలె మనం కలిగి అసాధ్యమైన అద్భుతాలను, అసాధ్యమైన స్వస్థతలను దేవుని ద్వారా మనం పొందుకుందుముగాక. ఆమేన్.